అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అండ్ ఇవాళ నిజానికి వీడియో అంటే మేము అసలు పార్ట్ 1 వీడియో అయితే ఇది పార్ట్ 2 వీడియో అనుకోవచ్చు. ఇంత పెద్ద స్కామ్ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా సమాజంలో అని చెప్పేసి నిజానికి నిజం తెలుసుకున్న తర్వాత షాక్ అయినాం నేను కానీ, మా ఆయన కానీ అసలు నవ్వాలా? ఇట్లాంటి అసలు వాళ్ళు కూడా ఉన్నారా అని. ఫేక్ అని అనుకోము. ఆ! అసలు ఎట్లా అంటే నిజం నేను చెప్తున్నాను కదండీ! మాటలు వస్తలేవు నాకసలు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారా? అంటే స్పెషల్ కిడ్స్ ఉన్న వాళ్ళ పేరెంట్స్ ఇట్లా కూడా వాడుకుంటారా అని చెప్పేసి లిటరల్లీ టు బి ఫ్రాంక్ ఫస్ట్ టైమ్ అండి. ఫస్ట్ టైమ్ అంటే ఫస్ట్ టైము ఇట్లా మోసపోవడం మేమైతే. అంటే ఇంకా మోసపోలేదు. మోసపోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళలో మేమొకళ్ళం అన్నమాట. సో, మొత్తానికి నిజ నిజాలు ఏంటిదనేది మొత్తం తెలుసుకున్నాము. ఈ ఫోన్ ఎక్కడి నుంచొచ్చింది? ఆ పర్సన్ ఎవరు? మమ్మల్ని ఎందుకు ట్రాప్ చేయాలనుకున్నారు? ఇవన్నీ తెలుసుకున్నాము. అయితే సాక్ష్యం కొద్దీ ఇప్పుడు మీ ముందే ప్రూఫ్స్‌తోని మళ్ళీ ఒకసారి మాకు తెలుసు. బట్ మాకు నిజ నిజాలు తెలిసినవి వాళ్ళకి తెలీదన్నమాట. సో, ఇప్పుడైతే మీ లైవ్‌లోనే ఫోన్ జేసి అసలు వాళ్ళు ఎవరు? ఎవరు అనొద్దు. మనకు తెలవనట్టుగానే మాట్లాడతాం. బట్ నిజ ఇప్పుడు నిజాలు ఏం మనకు లేదు. తెలిసినయి. ఆ! లక్కీ హాస్పిటల్‌లో ఉంది. ఆ! సీరియస్ ఉంది. రాత్రి ఫిట్స్ వచ్చేసింది. ఆ! ఏం చేద్దాము? కొన్ని అమౌంట్ కావాలని అడుగుదాం. అట్లా. లక్కీ వాళ్ళు ఇప్పుడు 1:00 కూడా చేయండి. 1 క్రోడ్ అన్నా పంపిస్తా అన్నారు. ఆ! అది. అయితే మనం ఏం నైట్ చేద్దాం 1:00. ఇప్పుడంటే, మనం ఏం చేద్దాము, సార్ లక్కీ మనకు తెలుసు గాని తెలవనట్టు ట్రై చేద్దాం. సార్ లక్కీ చాలా సీరియస్‌గా ఉంది. రాత్రి ఫిట్స్ వచ్చినాయి. హాస్పిటల్‌లో అడ్మిట్ చేసినాము. మాకొక రూ. 1,00,000 కావాలి అర్జెంట్‌గా అని చెప్పేసి, మనం ఉల్టా తిరిగి వాళ్ళని ట్రాప్ చేద్దాం అన్నమాట. ఏమంటది అటు సైడ్ నుంచి ఏం రెస్పాన్స్ ఉంటది. మనం ఇప్పుడు మీకు లైవ్‌లో చూపిస్తాను నేను. ఓకేనా? ఫోన్ చెయ్యి ఇగ. ఎందుకంటే ఇటువంటి ఆ! పాపం ఆశ పెట్టుకుని ఎంతమంది ఉంటారు. అదే గదా! చా ఇటువంటి ఉన్న పిల్లలకు హ్మ్. తల్లిదండ్రులు అసలు ఏం నమ్ముతారంటే ఒక భగవంతుడే అనుకుంటారు ప్రతి ఒక్కరు. అంటే మంచిగా అయితదేమో, ఆ! నా కూతురు బాగా అయితదేమో, కొడుకు బాగా అయితదేమో అనుకుంటాం గానీ, ఇటువంటి వాళ్ళని గూడా ఈ ఈ రకంగా మోసాలు చేస్తున్నారు. అంటే కొంచెం మనము తెలుసు, కొంచెం తెలుసు గాబట్టి ఇంతవరకు హుషారైనాం. అదే తెలియని వాళ్ళైతే మన అకౌంట్ డీటెయిల్సు, పాన్ ఓటీపీ కార్డు, హ్మ్. ఆధార్ కార్డు, ఓటీపీ అన్నీ ఏది చేసినా ఓటీపీ చెప్తే అయిపాయే. మన మొత్తం హ్యాక్ హ్యాక్ చేసేస్తారు. చేసేస్తారు. అట్లా అని మేము హుషారున్నాం గాబట్టి ఈ 5, 6 డేస్ నుంచి మొత్తం మెల్లగా, మెల్లగా, మెల్లగా తెలుసుకోగలిగాం. ఈయన అంతా మనకే ఫోను జేసి ఎందుకు పాపకి ట్రీట్‌మెంట్ జేయాలనుకుంటుండు. 1,00,00,000 అయినా పెట్టుకుంటా, 10,00,00,000 అయినా పెట్టుకుంటా. మా మమ్మీ సినీ ఫీల్డ్ వాళ్ళకి ఫైనాన్స్ ఇస్తది. చంద్రబాబు నాయుడు గూడా మా మమ్మీని గలవాలంటే ఒక 40 మినిట్స్. 40 మినిట్స్ ఆగవలసొస్తది. రేవంత్ అన్న మనకు మంచి క్లోజు, దోస్తు. రేవంత్ హ్మ్. అన్నకి కాన్ఫరెన్స్‌లో మళ్ళా కలపన్నా? చిరంజీవి ఇంటి పక్క ఇల్లే మనది. ఆ! మీరు రావాలంటే రండి. జూబ్లీస్ రోడ్ నంబర్ 23 ఏదో అన్నాడు. హ్మ్. అట్లా అనుడు. మళ్ళా అసలాయన మాటలు మాట్లాడుతా ఉంటే ఎవ్వడైనా పడిపోవాల్సిందే. అసలు ఆ జిమ్మికు ఆ మాటలు రావాలంటే వానిది కూడా టాలెంటే. వాడు ఇన్ని నేర్చుకున్నాడంటే ఎంత టాలెంటు. అది ఎవరో గాదు. అది గూడా నీకు లాస్ట్ వీడియోలో వాని డీటెయిల్ గూడా మీకు చెప్తా. అదేందో ఆ సస్పెషన్ అది ఎవరు మనకు అసలు చెప్తే మీరు పరేషాన్ అయితారు. కానీ ఇటువంటి అది వాళ్ళు సరే. నెక్స్ట్ ఇప్పుడైతే లైవ్‌లో ఫోన్ కలిపిన హ్మ్. తర్వాత గూడా మనం తెల్లనట్టు మీరు ఇనండి. మాట్లాడదాం. ఆళ్ళ మాటలు గూడా ఇనండి. ఎలా హ్మ్. మాట్లాడతారో. అసలు వానికి ఒక పిఏ లేపుతాడు. లేపినట్టు మాట్లాడతాడు. పిఏ పోయి ఆ సార్‌కి ఫోన్ ఇయ్యాల. ఆ సార్‌కి ఇచ్చిన తర్వాత సార్ మాట్లాడాలి. అంటే 2 విధాల 'అపరిచితుడు' సినిమా చూసారా? సేమ్. ఒక రకం నెక్స్ట్ ఇంకో రకం. చూడండి మీరు గూడా. నేను కాల్ చేస్తా. ఆ! ఫోన్ కలిపి ఇప్పుడు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్. సార్ కొంచెం అప్పుడు బిజీ ఉండుంటి సార్ ఆ డాక్టర్ దగ్గర. ఓకే. అయితే కొంచెం లక్కీకి ఫిట్స్ వచ్చింది సార్ నైట్. ఓకే. అయితే కొంచెం హాస్పిటల్‌లో చూపినా హాస్పిటల్‌లో ఉంటే అందులో మీకు మాట్లాడలేదు సార్. సారీ. ఓకే. ఓకే. సార్. ఈజ్ యువర్ ఫైన్? సార్ ఫైన్ సార్. షీ ఈజ్ ఫైన్. సార్ చెప్పండి సార్. లక్కీ ఈజ్ ఫైనా? కొంచెం ఫైనే సార్. అది అప్పుడప్పుడు ఒక 15 డేస్‌కు 1 మంత్‌కి అట్లా అవుతది సార్ పడుకున్నది. అది ఏముండదు. మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. మీరు ఎవరో చెప్పిన దానికి ఏదో ఆలోచించే అసలు ఒక్కసారి థింక్ చేయండి సార్. సార్. ఏంటంటే నేను ముందుకొచ్చాను. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సార్. మీరు ఏది నేనేమన్నా మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేశామా? ఏమన్నా చేయలేదు అమౌంట్ సార్. చేయమని చెప్పామా? చేయలేదు సార్. ₹1,00,00,000 పంపియమని చెప్పానా? చేయలేదు లేదు సార్. కదా! లేదు సార్. నేనే పెట్టాను కదా! అవును సార్. ఎందుకండి ఎవ్వరి మాటలు నమ్మకండి ప్లీజ్. దయచేసి. నేను కూడా ఒక చిన్న పాప. సార్. ఆ పాప కోసం ఆలోచించండి.
నిజంగా నేను మేడం గారు ఏడ్చారు అన్నప్పుడు నేను అది ఒక్కసారి కొంచెం థింక్ చేస్తే సరిపోతుంది. సార్ 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 మీ సేవలో పాస్పోర్ట్ అప్లికేషన్ చేస్తారు సార్. మీరు సార్ అన్నారు అక్కడికి డైరెక్ట్ గా వెళ్ళాలి కదా సార్ అని చెప్పేసి అన్నారు. సార్ అది అవసరం లేదు సార్. ఎవరు చెప్పారు సార్ మీకు? సార్ నేను వెళ్ళాను, నేను చేశాను అని చెప్పేసి మీరు అన్నారు. మీ సార్ సేవలో అప్లికేషన్ చేస్తే డైరెక్ట్ గా ఇమ్మీడియట్లీ మనం ఇంటిమేషన్ చేసుకోవచ్చు సార్ సార్ పాస్పోర్ట్. సార్ మనకు ఒక ఇంత ఇంటెలిజెంట్ ఫ్యామిలీ ఉండి ఒక సార్ నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఉంటారు సార్. సార్ సార్ ఎందుకు సార్ నేను అది కూడా చెప్పాను సార్ సార్ మీకు. సార్ మీ ఇంటికి మేము వచ్చామా, లేకపోతే మా ఇంటికి మిమ్మల్ని రమ్మన్నామా, లేకపోతే ఏమన్నా చేయమన్నామా, చేయలేదు సార్. పోనీ ఏమన్నా డబ్బులు పెట్టమని చెప్పి అన్నామా, లేదు సార్. ఈవెన్ పాస్పోర్ట్ కూడా ఏమైనా ఖర్చు పెట్టమని చెప్పామా? చేయలేదు సార్. ఏదైనా సార్ ఒక్కటి ఆలోచించండి సార్. ఒక్కటి ఏంటంటే ఏదైనా చేయమంటే వాడు అప్పుడు తప్పు అనుకోవచ్చు సార్. అది మేము ఏం అడగలేమండి. సార్ జస్ట్ లక్కీ నా కోడు అని చెప్పాను, మరీ చెప్పాను సార్ సార్ తన కోసం చేస్తానని చెప్పాను సార్. సార్ అమౌంట్ పక్కన పెట్టండి సార్. సార్ అక్కడ ఏదైతే అమౌంట్ ఉందో అదంతా పక్కన పెట్టండి సార్. ఒక మనిషి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఆ విలువని తీసేయకుండా చూడండి దయచేసి. ఎందుకు తీస్తాం సార్? మీరు మా కోసం ఇంత కష్టపడ్డా సోను సూద్ గారు ఉన్నారు, తను కూడా చేశారు. ఇప్పుడు ఎవరో ట్విట్టర్ చేస్తారండి, ట్విట్టర్ లో 100 మెసేజ్ చూడం కదా, ఒక మెసేజ్ చూస్తాం అంతే. అవునవును సార్. ఆ ఒక మెసేజ్ నే రిప్లై ఇస్తాం. అవును సార్. ఏది ఇస్తావు? దానికి ఒక మంచి పలుకుబడి పెట్టుబడిని చేసుకోవడానికి వాళ్ళ ఆతృత ఏది ఉంది, వాళ్ళ బాధ ఏముంది అని చెప్పి చూస్తాం అంతే. అంతే అంతే. అది తప్ప ఇంకా వేరే చేస్తాం సార్. సార్ మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి ఎంత చెప్పారో నాకు తెలియదు. అట్లాగా అంటే నేను పాస్పోర్ట్ అనేసి మనం తీయించుకున్నాం కదా సార్, అట్లా అనేసి నాకు కొంచెం డౌట్ వచ్చింది సార్. తప్పు సార్, అట్లా అది తప్పు, చాలా తప్పు. మీరు నెగిటివ్ ఆలోచించారు. ఒక్కసారి మీరు మీకు దగ్గరలో ఉన్న మీ సేవలో, మీరు ఎక్కడైతే విలేజ్ ఉందో మీ సేవలో కనుక్కోండి. అసలు మీరు వెళ్ళాల్సిన పని లేదు. జస్ట్ మీరు ఒక లింక్స్ ని దాన్ని ఏదైతే పెడతారో దాన్ని బట్టి చేసుకోవచ్చు అసలు. అది ఉన్నది. ఇంకా ఇంకొకటి ఏంటంటే కొంచెం అఫీషియల్ పర్పస్ ఉంటుంది సార్, అన్అఫీషియల్ ఉంటుంది, అఫీషియల్ ఉంటుంది. అంటే నేను ఏమంటున్నాను సార్ వచ్చేసి సార్, అంటే నేను ఏమంటున్నాను సార్, అంటే మీతో ఒక్కసారి మీరన్నా మా ఇంటికి రండి సార్ ఒక్కసారి. ఎందుకంటే అంటే మా బాధలు కూడా మీకు తెలుస్తుంది సార్, మాది మీకు తెలుస్తుంది, మీది మాకు తెలుస్తుంది కదా. అట్లా నేను చూసాను ఆల్రెడీ అయిపోయాను. అంటే ఎందుకంటే మీరు అదే అంటున్నారు సార్, అఫీషియల్ ఉంటుంది, అన్అఫీషియల్ ఉంటుంది సార్. అన్అఫీషియల్ అంటే ఎవరు చేస్తారంటే గ్యాంబ్లింగ్ ఇదంతా చేస్తారు చూసాం, అన్అఫీషియల్ వాళ్ళు చేస్తారు. అఫీషియల్ ఉండేవాడు ఎప్పుడు తప్పు చేయడు. నేనేం రూపాయి పెట్టమని చెప్పట్లేదు. నేను పాప కోసం నా కోడలు అని చెప్పేసి నేను పెడుతున్నాను చెప్పి 10 కోట్లు కానీ పెడతానని చెప్పిన వాడు నీకు అది కూడా చెప్పారు. ఏంటి రేవంత్ తో మాట్లాడిస్తాను చెప్పి చెప్పిన తర్వాత అన్ని చెప్పారు. నేను అక్కడికే రావాల్సిన అవసరం లేదు. రేవంత్ అంత పెద్ద మనిషి మాట్లాడతాం సార్ మేము. అంటే నాకున్న ఇన్ఫ్లుయెన్స్ చెప్తాను సార్, నేను నాకున్న ఇన్ఫ్లుయెన్స్ కోసం చెప్తున్నాను. అంటే మీరు ఎన్ని అన్నా కూడా నేను తప్పు అని చెప్పి చెప్తున్నాను. 100 సార్లు చెప్పారు సార్. మిమ్మల్ని ఏమైనా డబ్బు గురి చేసామా? చేయలేదు సార్. ఏదైనా 1 రూపీ ఇవ్వమని చెప్పి చెప్పామా? అసలు 1 NP పెట్టొద్దు అని చెప్పి చెప్పాను. సార్ ఇప్పుడు పెట్టేందుకు ఏముండదు సార్. ఇలా చూడు, ఇలా నాకు నైట్ నుంచి అసలు పాప మెడిసిన్స్ కూడా నేను కారు అమ్ముకున్నా, ఆ డబ్బులు కూడా వాడు ఇయ్యలే. ఇంకా 30,000 రావాలా, ఇంక ఇవ్వలేదు. ఈ నైట్ లో నాకు డబ్బులు పేమెంట్ కట్టాలన్న పైసలు లేకుండే సార్. నిన్న కూడా చెప్పాను మీకు, నేను మెడిసిన్ కోసం అని చెప్పినప్పుడు కూడా చెప్పాను. నేను ఏమన్నాను, మీకు ఎంత అమౌంట్ అవసరం ఉందో నాకు చెప్పండి అని చెప్పి నాకు నైట్ గుర్తుకొచ్చింది సార్, చేద్దాం అనుకున్నా కానీ మీరు ఇక కొంచెం ఫోన్ కట్ చేసేసరికి మీరు ఏమనుకుంటారు అని నేను కాల్ చేయలేదు సార్. నేను మార్నింగ్ బాధపడ్డాను, ఇంకా అది ఒకటి తప్ప ఇంకా వేరే. నేను లక్కీ విషయంలో మాత్రం ఆమె సూపర్ అండ్ గుడ్. అండ్ నేను తన విషయంలో చిన్నపిల్ల, చిన్న పాప, తను చేద్దాం అనుకున్నాను. నేను రవితేజ కూడా కాల్ చేశాను, మాట్లాడాను, అన్ని ఇంటివెంట్ చేస్తూనే ఉన్నాను. కానీ అది అర్థం చేసుకోలేదు. మీరు తప్పుగా బిహేవ్ చేశారు, అది నాకు నచ్చలేదు. అక్కకు కూడా చెప్పండి. నేను అక్కతో కూడా నేను చాలా అనుకున్నాను, బట్ నేను అంటే అక్కకేం తెలియదు కదా సార్. ఆమెకి ఏంటంటే మీరు మాట్లాడగానే అసలు ఆమె ఒక భగవంతుడే మా ఇంట్లోకి వచ్చినట్టు అనుకున్నారు సార్. ఆమె ఆ రోజు అయితే బాగా ఏడిచింది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే సార్, మీరు ఓకే
అగ్రెసివ్ అనుకుంటేనే వెళ్దాం ముందుకి, లేకపోతే వద్దు. ఏదైనా మీ నుంచి 1 రూపీ కూడా నాకు వద్దు, మాకు ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాను లక్కీ పాప కోసం. కొంచెం ఇది సాయంత్రం వరకు క్యూర్ కానీ సార్ పాప కొంచెం ఒక రోజు ఇంకా ఏమైనా కావాలంటే కూడా చెప్పండి, నేను పంపిస్తాను సార్. అట్లా ఉంటే ఒకసారి కాల్ చేస్తా సార్. నాకు డాక్టర్ సాబ్ అయితే హైదరాబాద్కి వెళ్ళి ఆనంద్ ప్రసాద్ సార్ అని చెప్పేసి రెగ్యులర్ నాకు తెలియదండి, వాళ్ళు ఎవరు తెలియదు. బట్ నాకు నేనేం చెప్తున్నా అంటే నాకు ఏదైనా అవసరం ఉంటే చెప్పండి, నేను ఇమీడియట్లీ అమౌంట్ కానీ ఏదైనా నేను చేస్తాను. తర్వాత నేను పాప క్యూర్ కోసం అని చూసాను. సరే మీరు ఎవరు ఏం చెప్పారు ఏది చూసుకున్నారో తెలియదు. అట్లా లేదు సార్, ఎవరికి ఏం చెప్పారు మీరు ఏమని అనుకోండి, ఏదైనా కానీ. ఎందుకంటే నేను మీ నుంచి ఏం ఆశించట్లేదు, నేను కూడా తీసుకోవచ్చు. మీరు అంత పెద్ద వాళ్ళు సార్, మా గురించి మాతో ఆశించేది ఏముంటుంది సార్, అది వేరే అండి. కానీ అలా నేను ఏం చేయట్లేదు. నేను మమ్మీకి కూడా చెప్పాను, నేను కూడా పూజ చేశాను, నాకేం తెలియదు. బట్ నేను చిన్నవాడిని, మీకంటే చిన్నవాడిని, 28 years. ఆఫ్టర్ 28 years అంటే ఈ విషయంలో కూడా నేను వెళ్ళాలంటే పబ్కి వెళ్తాను, అన్ని చేస్తాను సార్. నాకున్న అమౌంట్, నా పర్పస్ కి ఇవన్నీ వెళ్తే అన్ని వెళ్ళొచ్చు. నాకు అది నేర్పించదు మా మమ్మీ డాడీ. సేమ్ అక్క హెల్త్ ఎలా ఉందో అలా చూసుకున్నాను అంతే తప్ప, అక్క ఏ విధంగా ఎమోషనల్ ఎవరో అదే చూసాను తప్ప నాకు ఏమి ఉండదు. థ్యాంక్ యూ సార్. అదొక్కటే అనుకున్నాను. కాకపోతే మీరు ఏంటంటే మీరు ఆలోచించే థింక్ అండ్ విధానం వేరుగా ఉంది, అది కొంచెం మార్చుకోండి. ఓకే, మీకు కార్ లేదా నాకు చెప్పండి, నేను ఇప్పుడు ఇమీడియట్లీ మీకు BMW కార్ పంపిస్తాను. 7 Series పంపిస్తాను ఇమీడియట్లీ. నేను ఇప్పుడు చెప్పిస్తాను. మీరు అన్నారు పాస్పోర్ట్ కోసం సార్ అక్కడికి వెళ్ళాలి కదా అదని చెప్పారు సార్. కొన్ని ఉంటాయి సార్, కొంతమందికి వెళ్ళాల్సిన పని ఉంటుంది, కొంతమందికి తెలియదు సార్. మనం అంటే నాకు ఆయన ఒకసారి ఆయననే దగ్గరుండి నాకు తీయించిండు. సార్ మీ సేవలు చేస్తే, మీరు యాక్టివేట్ చేస్తే ఇమీడియట్లీ మీకు అయిపోతుంది పాస్పోర్ట్, మీరు వెళ్ళాల్సిన పని ఉండదు. కొన్ని ఉంటాయి సార్, కొన్ని ఏంటంటే వెళ్ళాల్సిన పని ఉండదు సార్. మీ బావమర్ది కావచ్చు, వాళ్ళు ఏసీపీ కావచ్చు, ఓకే, మా మామయ్య కమిషనర్, గోవా కమిషనర్ మా మామయ్య, ఓకే, నాకు తెలుసు. మా అమ్మమ్మ 1987 కరెక్ట్, నాకు తెలుసు కదా ఏంటని. 1987 కరెక్ట్. అమ్మమ్మ పేరు సార్, పేరు అమ్మమ్మ పేరు గౌతమి. నా పేరు గౌతమ్, నా పేరు గౌతమి. 98 అప్పుడు మనం ఇప్పుడు పుట్టిన కదా సార్, అది నాకు తెలియదు. 1987 పుట్టిన సదర్శన్ నగర్. దర్శన్ ఉన్నాడు కదా, ప్రియానంద్, మన అర్జున్ గారు, వీళ్ళందరూ అక్కడే ఉంటుంది మా లొకాలిటీ. ఇది అర్జున్ మన మంజునాథ సినిమా చేశారు అర్జున్. తర్వాత దర్శన్ ప్రియానంద్ గారు, పునీత్ రాజ్కుమార్ ఆయన చనిపోయాడు మొన్న రీసెంట్. ఆయన ఎంత అంటే మా ఒకే ఏరియాలో ఉంటుంది మా హౌస్. అయితే ఈ రోజు ఆనంద్ ప్రసాద్ డాక్టర్ సాబ్ వస్తా అన్నారట సార్. ఒకటి రాకపోతే హైదరాబాద్ తీసుకురామన్నారు. ఒకవేళ మేము హైదరాబాద్ గిట్ట పాపని తీసుకుని వస్తే ఏమన్నా టైం ఇవ్వగలుగుతారా సార్? నేను చెప్పానండి, నేను ఇంకా మరీ పదే చెప్పాను. నాకు ఏం మాట్లాడారు, అందరు నేను మాట్లాడాను, అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అసలు నీ నుంచి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేశాను బాబు, నాకు అర్థం కాదు. అయినా కూడా నువ్వు అదే పదే మాట్లాడుతున్నావు. నువ్వు ఇప్పుడు కూడా everyone delayed అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, అదంతా చేసుకోండి. ఓకే, మీరు ఒక మాట అన్నారు, నాకు అది అప్సెట్ అయిపోయాను. ఏమన్నారంటే సార్ నేను డాక్యుమెంట్స్ అంతా పంపించాను కదా, నాకు కొంచెం ఫీల్ అయ్యాను అని అన్నారు మార్నింగ్. నిన్నను ఈ రోజు మార్నింగ్ నేను కొన్ని బిజినెస్ లో నాకు కొంచెం ఉంటుంది, నేను రామచంద్రతో కూర్చున్నాను. ఈ రోజు నా మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ లో పక్కన పెట్టి మళ్ళీ మాట్లాడుతున్నాను. నీకు లైవ్ లో కాల్ మాట్లాడతాను, కాల్ చూడు, రామచంద్ర నా పక్కనే ఉన్నాడు, ఒకసారి మాట్లాడు, చూడు తెలుస్తుంది. నేను ఆ విషయం కోసం నీకు మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళతో అంత లెవెల్ అంటే అది చాలా తప్పు చేస్తావు ఏంటి రాజు గారు, చాలా తప్పు చేశారు. నిన్నే నన్ను ఒక మాట అన్నావు, సరే ఇప్పటికి ఉంది అది. నేను మేనేజర్ కూడా చెప్పాను, మీరు అంటే మీ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో మీరు అన్నారు కదా, ఒక వర్డ్ యూజ్ చేశారు సార్, నేను డాక్యుమెంటేషన్ అంతా పంపించాను కదా అది చెప్పారు. సో అది చూడండి, అది చూసి ఎవ్రీవన్ డిరెక్ట్ చేయండి. ఓకే,
నేనేం తీసుకోవట్లేదు దాని నుంచి. నాకేం వాళ్ళ ఇంటికి కూడా నాకేం రావట్లేదు. నేను లక్కీ కోసం మాత్రం చేద్దాం అనుకున్నాను. బట్ దాన్ని కూడా నన్ను మిస్ మీరు అట్లా అనుకుంటే ఎట్లా సార్? చేశారు. మీరు మా సో కోసం అది చేసిన వల్ల నా ఇబ్బంది ఏం పడట్లేదు సార్. నేను మహేష్ అన్న దగ్గర నుంచి నేను రెయిన్బో హాస్పిటల్లో 42 ఆపరేషన్ చేయించాను. నాకు ఆ దేవుడు సహకారం ఉంది. నాకు ఏం పెద్ద ప్రాబ్లం లేదు. సారీ సార్, మీరు ఏమనుకోవద్దు సార్. అటువంటి అంటే కొన్ని అనుభవాలు అయినాయి సార్, అందుకోసం ఇప్పుడు ప్రతి ఒక్కటి మిమ్మల్ని సరే అనుభవం అయింది. ఓకే, మిమ్మల్ని ఏమన్నా నేను అడిగానా? అడగలేదు సార్. నేను డబ్బులు అడిగానా? నేను పెడతానని చెప్పాను కదా. సరే, మీరు ఈవెన్ నిన్న ఈవినింగ్ మీరు హాస్పిటల్కి వెళ్తున్నాను, లక్కీ పాపకి హాస్పిటల్లో మెడిసిన్ తీసుకుంటున్నానంటే కూడా చెప్పాను నేను. సార్ నాకు ఏదైనా ఉంటే చెప్పండి, నాకు నేను పంపిస్తానని కూడా చెప్పాను తప్ప మిమ్మల్ని నేను ఏదైనా క్వశ్చన్ చేశానా? కోటి రూపాయలు పంపించాను చెప్పి అడిగానా? సార్ ఎవరి మాటలు నమ్ముకుని మన ఫ్యామిలీని చేసుకుంటాం. కోటి రూపాయలు ఉంటే మనం ఎందుకు సార్, మనం ఎప్పుడో ఏదో చేసుకుంటాం. అదే సార్, ఎందుకు ఒకరిని నమ్మి మనం ఎందుకు మన ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుకుంటాం అంటున్నా. ఒక చిన్న విషయం, మీరు మెడిసిన్ లో ఉన్నాను సార్, హాస్పిటల్లో ఉన్నాను, నేను మెడిసిన్ తీసుకున్నాను అని చెప్పన్నారు. ఆ టైంలో నేను ఒక్క వర్డ్ వాడాను మీకు, అది గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్. నేను ఒకటే అడిగాను, సార్ మీకు ఏమైనా డబ్బులు ఇష్యూ ఉంటే చెప్పండి, నేను పంపిస్తాను. అక్కడ కూడా మీకు కూడా గౌతమ్ వ్యాలు లేకపోతే ఇంకేముంది సార్. మీరంతా సపోర్ట్ చేసి సార్. అంటే నేను ఆపోజిట్ గా నేను ఒక ఫీల్ అవ్వాల్సిన కారణం ఏంటంటే నాకు ఇదైతే ఫీల్ అవుతుంది సార్, 100% ఫీల్ అవుతున్నాను. యాక్సెప్ట్ చేయలేకపోతున్నా సార్. నిజంగా నేను చాలా చాలా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేను అక్క కోసం ఆలోచించాను. అంటే తల్లికి ఒక ప్రేమ ఉంటుంది. నీకంటే చాలా చిన్నవాడిని సార్. ఆమె కూడా అసలు సార్ ఫోన్ వచ్చిందా అని నాకు 2-3 సార్లు అడిగింది సార్. మరి అన్నప్పుడు మీరు ఎలా చేస్తారు సార్? ఏమన్నారు మాట్లాడినప్పుడు కానీ నిన్న మాట్లాడినప్పుడు కూడా ఎలా అన్నారు? ఆ మాట అనకూడదు కదా సార్. నేను ఆల్రెడీ ఫోన్ కట్ చేసి పెట్టేసాను. అవునవును సార్, అవును సార్. నాకు బాగా అనిపిస్తుందండి. నా కాలే మీకు ఈ రోజు నేనే ఫోన్ చేస్తుంది సార్. ఎందుకంటే మేము రాత్రి కానేసరికి అదే ఇది ఉన్నాం సార్. అవసరం అయితే మా మీరు నాకు 1 MP నాకు అవసరం లేదు సార్. మీ నుంచి నాకు ఏం వద్దు సార్. నేను ఎయిర్పోర్ట్ కూడా వెహికల్ పంపిస్తాను. అసలు ఎంత చెప్పినా కూడా మీకు అర్థం కాలేదు సార్. నాకు అర్థం కాదు, నాకు ఇరిటేట్ అవుతుంది సార్. నా మైండ్ ఎంత ఇరిటేట్ అంటే ఒక పాప విషయం సార్, అది ఒక పాప విషయం కోసం చెప్తాను. ఎంత ఇరిటేట్ అవుతున్నా అంటే అంత ఇరిటేట్ అవుతున్నాను. నేను నిన్న కూడా కాల్ చేసినప్పుడు మీరు ఒక మాట అన్నారు. ఒకసారి అక్కతో మాట్లాడతారా సార్? ఒకసారి మాట్లాడు సార్. గౌతమ్ సార్, అలాగే ఉండండి, అక్కడ ఉండండి, ఏం కాదు, మాట్లాడు. ఏమా పడుకుంటుంది లేవది, ఈ పక్కగా మాట్లాడు. హలో సార్. హలో, హాయ్ మా. హాయ్ సార్, బాగున్నాను. సార్ ఎలా ఉన్నారు? బాగున్నారు? బాగుందమ్మా. బాగున్నాం సార్. బెంగళూరు వచ్చాను. ఓకే సార్. ఓకే, ఎలా ఉన్నారు? మమ్మీ కూడా గుర్తు చేశారు. ఓకే సార్. ఎలా ఉన్నామ్మా? బాగున్నావా? బాగున్నాం సార్, బాగున్నాం. పాపకే కొంచెము బాగాలేకుండే. పాపకి ఫిట్స్ ఎక్కువైనాయి సార్. నైట్ హాస్పిటల్ అడ్మిట్ చేసినాము. ఆమెకి ఫిట్స్ కొంచెం ఎక్కువ ఇష్యూ ఉంది కాబట్టి ఇక ఎప్పుడు ఎలా అయితే ఎంత మెడిసిన్ వాడినా కానీ అస్సలు తగ్గుతలేదు సార్. కొన్నిసార్లు బాగా హైపర్ అయిపోతుంది. ఇంకా అందుకని అడ్మిట్ చేసినాం సార్. ఇంకా ఇవాళ నిన్న నైట్ అడ్మిట్ చేసినాము. అబ్జర్వేషన్ లో ఉంది ఇంకా. అవును సార్. ఏం లేదమ్మా, అసలు లక్కీ పాప కోసం అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు చూసుకోండి, అంటే 2-3 days చూస్తారు, తర్వాత వచ్చేసి అంత అక్కడ చూసుకుంటారు. కొంచెం సార్ ఏంటంటే కొంచెం నేను అప్సెట్ అయ్యాను, చాలా ఫీల్ అయ్యాను. ఎందుకని సార్? సార్ ఒక వర్డ్ యూజ్ చేశారు, దానివల్ల నేను ఫీల్ అయ్యాను. ఇప్పుడు కాదమ్మా, మనం ఏమన్నా ఇది అని అంటే ఓకే. నేను మమ్మీ కూడా చెప్పాను, మమ్మీతో కూడా ఫీల్ అయ్యాను. మమ్మీ కూడా మాట్లాడుతున్నారు మీతో. మమ్మీ నంబర్ ఇవ్వండి సార్, నేను మాట్లాడతాను. నేను ఇస్తాను మీకు. మమ్మీతో కొంచెం మాట్లాడాను, తను కూడా ఫీల్ అయ్యారు. సరే వద్దు, ఇంకా లైట్ తీసుకో అని చెప్పేసి అన్నారు. అసలు నేను సార్ తో కూడా ఏం వల్గర్ ఏం మాట్లాడలేదు. ఎక్కువ ఆయన అలా అన్నారు. నాకు అంటే ఒక దగ్గర కూర్చున్నప్పుడు అంటుంటారు ఏదన్నా, అది పట్టించుకోదు సార్ అని కూడా చెప్పాను.
ఏమన్నారు సార్? ఏమన్నా బ్యాడ్ వర్డ్ మాట్లాడేట? కొన్ని అనిపించింది, అది అంతే. అది ఏదో ఏదో అన్నారు, అది ఫోన్ నేను అడుగుతాను సార్ ఏం మాట్లాడారు, నేను అడుగుతాను సార్. లేదు లేదు, అదంతా ఓకే, అది వద్దమ్మా. ఆ, నాకు ఫస్ట్ లక్కీ ఇంపార్టెంట్. అదే కదా సార్, లక్కీ కోసమే కదా, మీరు లక్కీ కోసమే లక్కీ మాకు కోసమే అప్రోచ్ నేను అయ్యారు చేశాను. కదా. లక్కీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంతే 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 సార్. అది ఖచ్చితంగా అవ్వాలి అనుకున్నాను. జస్ట్ 9 మంత్స్. మీరు ఎక్కడ ఉన్నారు సార్ ఇప్పుడు? నాకు నేను బెంగళూరులో ఉన్నాను. హైదరాబాద్కి ఎప్పుడు వస్తారు సార్? ఈ రోజు ఈవినింగ్ వస్తాను మేడం. ఓకే సార్. నేను అసలు ఎవరు ఆయన రాము ఎవరు సార్? ఆయన లక్కీ ఫాదర్ రాము కాదు సార్, రాజు. లక్కీ రాజు రాజు సారీ రాజు. ఆయన నేను ఒక వర్డ్ యూజ్ చేశారు అనమాట. అంటే డాక్యుమెంటేషన్ ఇట్లా అని అన్నారు. అది ఒక్కటి కొంచెం బాగా వచ్చింది. నేను ఆయన కూడా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి. నేను ఎప్పుడు డిసప్పాయింట్ గురవ్వలేదు. ఫస్ట్ టైం నిన్న ఆయన అన్న మాటకి నాకు కొంచెం బాగా వచ్చింది. ఆయన ఫీల్ అవ్వలేదు. ఆయన అధ్యక్ష నేను ఆ ఫీల్ అవ్వకుండా చూసుకున్నాను. నేను జస్ట్ లక్కీ కోసం ఆలోచించాను. ఇప్పుడు కూడా నేను లైవ్ కాల్ చేస్తున్నామా, రామ్ చరణ్ కూడా ఉన్నారు. ఓకే ఓకే సార్. లక్కీకి ఎవరు ఇది నాని హీరో అంటే చాలా ఇష్టం సార్. మీకు ఆల్రెడీ స్పీకర్ లో ఉన్నానమ్మా, స్పీకర్ లో ఉన్నాను. రామ్ చరణ్ కూడా ఉన్నారు, తను కూడా మాట్లాడతారు, మాట్లాడతారు. మాకు నాని లక్కీ ఫేవరెట్ హీరో సార్. అరే నాని మన పక్క ఫామ్ హౌస్ అమ్మా, చేవెళ్ళలో పక్క ఫామ్ హౌస్. చేవెళ్ళలో నాని ఫామ్ హౌస్, ప్రకాష్ శాస్త్రి మాది ఇవన్నీ పక్క పక్కనే ఉంటాయి. ఒక్కసారి లక్కీని కలిపియండి కదా సార్. లక్కీ ఫేవరెట్, ఎనీ టైం ఆ నాని మూవీసే చూస్తాను నేను, చాలా సార్లు చెప్పాను కదా సార్. ఇప్పుడు నాని నెంబర్ పంపుతాను, పంపియండి సార్ ఒక్కసారి. ఇప్పుడే పంపుతాను, నాతో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి పంపియండి సార్ పాప. ఇప్పుడే పంపిస్తే నాతో మాట్లాడచ్చు, డైరెక్ట్ మాట్లాడచ్చు, పాపతో మాట్లాడచ్చు. తప్పకుండా సార్, తప్పకుండా. ఓకే సరే, ఇప్పుడు ఏంటి ప్లానింగ్ చేస్తాము? ఇప్పుడైతే లక్కీ హాస్పిటల్ ఉంది కదా సార్, ఒక 1 డే 2 డే అబ్జర్వేషన్ లో ఉంచాలని చెప్పేసి అన్నారు. కొంచెం సివియర్ గా ఉంది. ఇంకా నైట్ నుంచి అదే టెన్షన్ లో ఉన్నాం సార్. ఏం చెప్పలేదు కదా సార్. నిన్న కూడా చెప్పారు సార్, ఏమన్నారంటే ఇట్లా మెడిసిన్ కూర్చోంటే నేను అది కూడా చెప్పాను, అమౌంట్ ఏదైనా కావాలా చెప్పండి అని కూడా చెప్పాను. అది చెప్పాలా? అదే అదే సార్, కొంచెం చెప్పాలా, అమౌంట్ కూడా అడ్జస్ట్ అవుతుంది. ఎవరో ఫ్రెండ్ చెప్పారంట. ఏమని సార్? అది చెప్తారు అదే మన పాస్పోర్ట్ వెళ్తే డైరెక్ట్ గా ఒక మనిషి కావాలి కదా అని చెప్పేసి అన్నారు. అదే కొన్ని ఉంటాయి కదా. ఓకే ఓకే, నాకు తెలియదేమో. ఇక డబ్బు ఉన్న వాళ్ళు కదా సార్, ఏమన్నా మేనేజ్ చేయగలుగుతారు. అది ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ, ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. అలా అది కాదు సార్, నేను ఇది చెప్తాను కదా అని చెప్పి. ఇప్పుడు ఆర్టీ ఆఫీస్కి వెళ్తాం, సరే ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తాం, మనం రిజిస్ట్రేషన్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఏమైనా ఒక పేపర్ ఉంటుంది, దాన్ని మనం చేసుకుంటాం. ఆర్టీ ఆఫీస్కి వెళ్తాం, ఆర్టీ ఆఫీస్కి మనం వెళ్ళాల్సి ఉంటుంది. బినామీ ఉంటారు, బినామీ నుంచి వెళ్తాం. అంటే కొన్ని ఉంటాయి కదా, అమౌంట్ బట్టి ఉంటుంది, మన ప్రొఫెషన్ బట్టి ఉంటుంది. అన్ని చెప్పిన తర్వాత కూడా ఎవరు చెప్పారు ఆయనకు తెలియదు సార్. ఆయనకి ఏం తెలియదు, ఆయన పెద్దగా చదువుకోలేదు సార్. మీ పాప కోసం సరే, నేనేమన్నా ఎక్స్పెక్ట్ చేశాను మీ దగ్గర? లేదు సార్, ఆయనకు తెలియదు సార్. ఆయన ఏం, ఒక్క నిమిషం సార్, ఆయన చదువుకోలేదు. ఆయన చదువుకోలేదు సార్, ఆయనకు పెద్దగా నాలెడ్జ్ లేదు అట్లా. అదేనా నా ఒక అక్కలాగా అనుకుంటాను. అక్క ఓన్గా హాస్పిటల్ పెట్టుకున్నారు. నేనేమన్నా మిమ్మల్ని 10 కోట్లు అడిగానా? మా పాప కోసం చేస్తాము అని చెప్పానా? మీరే అన్నారు సార్, మీకు ఏమైనా కావాలా అని చెప్పేసి మీరే అడుగుతున్నారు. ఏదైనా కావాలంటే నేనే చేస్తాను. అదే అదే, నిన్న కూడా మెడిసిన్ కి వెళ్తే కూడా నేను ఏదో మెడిసిన్ కి వచ్చాను అని చెప్పి కూడా నేను చెప్పాను, సార్ మీకు ఏమైనా అమౌంట్ ఉంటే చెప్పండి, నన్ను అడగండి. అంటే అడగండి అంటే వేరే అవుతుంది. ఆయన ఒక పొజిషన్ లో ఉన్నారు కాబట్టి అలా తీసుకోవద్దని చెప్పేసి నేను ఆ విధంగా కూడా చెప్పాను.
సార్ ఇప్పుడు మేమున్న ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా ఇక అట్లనే మీరు హెల్ప్ చేస్తామన్నారు కదా సార్. ఇక మా బాబుకి స్కూల్ ఫీజు కట్టడానికి కూడా అమౌంట్ లేదని కార్ కూడా అమ్మేసినాం సార్ ఇక. మీరు ఏది అదే పడుతుందమ్మా, ఉమ్. మీకు ఏది ఉన్నా నేనున్నాను. గౌతమ్ ఇస్ దేర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు లక్కీకి కొంచెం హాస్పిటల్ అడ్మిట్ చేసి ఉన్నాం సార్, కొంచెం అమౌంట్ కావాలి. మీరు ఏమనుకోకపోతే కొంచెం ఇట్లా అడుగుతున్నామని అనుకోకండి సార్. నిన్న చెప్పాను, మొన్న చెప్పాను, రాజుకు చెప్పాను. ఏమన్నానంటే ఇట్లా మెన్షన్ కూర్చోాలని చెప్పి అంటే కూడా నేను చెప్పాను అమౌంట్ ఎంత కావాలి నేను పంపిస్తాను, 10 lakhs కావాలిగా నేను పంపిస్తాను కూడా చెప్పాను. ఆయనే వద్దన్నారు, నేను ఏమనలేదు. అక్కడ కూడా నేను చెప్పాను అడగలి కావాలి. కొంచెం ఇంకా ఐసీయూలో ఉంది సార్, మీకు తోచినది కొంచెం అమౌంట్ ఉంటే ఎంత కావాలమ్మా అదంతా పక్కన పెడితే అంతా నాకు తోచినంత అదే ఏమవుతుంది ఎంత కావాలి ఫస్ట్ ఒక 2 lakhs వరకు పంపించండి సార్. ఇమీడియట్లీ విత్ ఇన్ 2-3 minutes ఒకసారి నాకు అకౌంట్ నెంబర్ పంపిస్తారా? ఇదే నంబర్ సార్, అకౌంట్ నెంబర్ పంపిస్తాను సార్. ఒక నంబర్ ఇస్తాను, ఆ నంబర్ నేను మేనేజర్ ఫోన్ చేస్తాను. ఎంత అమ్మా, ఎంత ఎంత అవసరం? ఒక 2 lakhs పంపించండి సార్. అమ్మా మీ తమ్ముడు లాంటి చిన్నమ్మా, నేను 28 years అమ్మా, చిన్న పిల్లని. సార్ అదే సార్, కొంచెం ఏం అనుకోకండి సార్ ఇట్లా అమౌంట్ అడిగానని. ఎందుకంటే ఏమనుకోను సార్, నువ్వు నాకు అకౌంట్ నెంబర్ ఇమీడియట్లీ పంపించు, నేను యాడ్ చేస్తాను. నంబర్ పంపిస్తాను సార్, హెల్ప్ చేయండి. రాజు గారికి చెప్పండి ట్రై చేసి, అంటే అందరినీ బుద్ధిగా తక్కువ అని అనుకోవడం కరెక్ట్ కాదు. అవునవును సార్, అంతే కదా. అందరినీ ఎవరైనా తక్కువ అనుకోవద్దని చెప్పండి. అంటే ఆయన ఫీల్ అయ్యాడు, ఓకే అది అర్థం చేసుకున్నాను. నాకు ఆయన ఎమోషనల్ నాకు అర్థమైంది, కానీ అందరినీ అలా అనుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా. కానీ ఇక ఆయనకి ఏంటంటే ఈ మధ్య కాలంలో అన్ని మోసాలు జరుగుతున్నాయి కదా సార్, కొంచెం డౌట్ వస్తుంది కదా మేబీ ఏమన్నా. లేదమ్మా, మోసం అంటే ఎలా, మనం ఏమన్నా డబ్బులు తీసుకుంటున్నాము అడుగుతున్నాము అదంటే మోసం అనుకోవచ్చు, కానీ కాదు కదా. ఫస్ట్ నుంచి ఈవెన్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా మనం మాట్లాడినప్పుడు ఏం చెప్పాము అంటే, ఒక ఓన్లీ పాప కోసం మాట్లాడడం తప్ప నువ్వు ఈ రూపాయి పంపించండి, ఈ రూపాయి చేయండి మనం ఏం అడగలేదు కదా. మా దగ్గర ఏం ఆశిస్తారు సార్, మీ దగ్గరనే డబ్బులు ఉండే, మా నుంచి మీరేం ఆశిస్తారు సార్ చెప్పండి. అది కూడా చెప్పానమ్మా, నేను ఏం చెప్పానంటే ఒక వర్క్ వెళ్తున్నాం, మనం వర్క్ కోసం ఎందుకు వెళ్తాం, మనం డబ్బులు లేక మనం వెళ్తున్నాం. వెళ్ళినప్పుడు అతను ఏం చేస్తారు, మనకు 10,000 పే చేయాలి అని చెప్పి అంటారు. మనం డబ్బు లేకనే కదా మనం వెళ్ళింది, మనం 10,000 పే చేయాలి అంటే మనకు కంపెనీస్ ఉన్నాయి కాబట్టి నేను అదే ఆలోచించాను. అది కూడా చెప్పాను రాజు గారికి, అది కూడా చెప్పాను. లేదు బ్రో, అది అంత ఫేక్ న్యూస్, అదంతా చేసుకోవద్దు, అదంతా తప్పు విషయం అని కూడా చెప్పాను. సరే ఎంత పంపించాలి? ఒక 2 lakhs పంపించండి. ఓకే, మీకు నంబర్ పెడతాను సార్ వాట్సాప్ లో. నేను యాడ్ చేశాను. ఎప్పుడు పంపిస్తారు, వెంటనే పంపిస్తారా సార్? ఇప్పుడే అమ్మా యాడ్ చేపిస్తాను, అకౌంట్ యాడ్ చేపిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 10 minutes మళ్ళీ నీకు రిటర్న్ వస్తుంది అమౌంట్. థ్యాంక్ యూ సార్. ఏం అడిగానని ఏం అనుకోకండి సార్, ఎందుకంటే సిచ్యువేషన్ అట్లాంటి. అమ్మా లేదు, ఓకే సార్, లక్కీ కోసం నేను ఏదైనా చేస్తాను. ఓకే సార్. నాకు మేనకోడలు అని చెప్పి మొన్నే చెప్పాను. అవును సార్, మేనకోడలు 100 తులాలైన గోల్డ్. ఇంకా మీరు ఏమన్నారు సార్, ఆ మాట అన్నారు నేను చూసుకుంటారు అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. 10 minutes మీ అమౌంట్ లో మీకు క్రెడిట్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. నాకు అది అకౌంట్ డీటెయిల్స్ చూసి పంపింది, నేను యాడ్ చేస్తాను, అకౌంట్ యాడ్ చేస్తాను. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒకసారి రాజు ఇది సార్ మాట్లాడతారంట, ఒకసారి మాట్లాడతారు సార్. సార్ సార్ హాయ్ రాజు సార్, నాకు ఒక విధంగా కోపం వస్తుంది కదా, అండ్ ఒక విధంగా బాధ అనిపిస్తుంది, ఒక విధంగా ఒక బ్రదర్గా అనిపిస్తుంది. ఈ 3 విషయాల్లో ఉన్నాను. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు నెగిటివ్ గా ఫీల్ ఎప్పుడు కాకండి, అంటే ఒకరు చెప్పిన మాట ఎప్పుడు వినకండి. అంటే మీకంటే చిన్నవాడిని నేను, ఆల్మోస్ట్ 28 years. నా తరపున సారీ సార్, ఎందుకంటే నాకు కొంచెం అన్ని బాధలు. మీరు హాస్పిటల్కి వెళ్తున్నానంటే నేను అడిగాను మిమ్మల్ని డబ్బులు నేను పంపిస్తాను చెప్పి చెప్పాను తప్ప మీ దగ్గర ఆశించలేదు.
సార్ ఇప్పటికీ కూడా నేను ఎప్పుడైనా మీకు నేను అర్థం కావాలి. నేను వాస్తా అంటున్నా సార్, ప్రామిస్ గా నేను ఇప్పటివరకు ఎవ్వరికైనా రూపాయి అడగలేదు సార్. ఎందుకు అడగలే అంటే మనకు అటువంటి సిచ్యువేషన్ రాలేదు. ఇంకా మనం ఇన్ని సంవత్సరాలు మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన సార్. ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు మా మేడం కూడా ఇప్పుడు మీకు అడిగిందట. ఎందుకు అంటే ఇక్కడ ఏముంటదంటే సార్, ఇప్పుడు మనకు ఎవరో ఏమో అనుకుంటారని ఇది ఉంటుంది సార్. మన బాధ మనం పడాలని అని అనుకుంటాం సార్. ఏమున్నదండి, ఎందుకు ఇక ఉంటుంది? మీరు దేవుని లెక్క వచ్చారు లక్కీ సార్ మాకు. నేను నా మీన కోడలు అనుకున్నాను, సార్ సార్ కానీ ఎవరో తెలియదు. అసలు ఏ థ్యాంక్ యూ క్యాస్ట్ సార్. ఏంటి ఇవన్నీ ఏం ఆలోచించదండి. సార్ మీరు ఇంత హెల్ప్ చేస్తే మా ఇంట్లో మీ ఫోటోనే ఉంటుంది సార్, ఏ దేవుని ఫోటో కూడా ఉండదు సార్. నేను లక్కీ కోసం చాలా ఆలోచించాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, సార్ ఇప్పుడు అక్క చెప్పారు నాకు సార్ 2 lakhs చెప్పారు. నాకు సార్. ఇమీడియట్లీ అకౌంట్ నెంబర్ ఫార్మర్ చేయమని చెప్పాను. సార్ చెప్పిన తర్వాత తను యాడ్ చేస్తారు, సార్. అకౌంట్ యాడ్ చేయమని చెప్తాను. సార్. చేసి ఇమీడియట్లీ పంపిస్తాను. సార్ దానికి ఎన్నో ప్రాసెస్ అది చూసుకుంటారు, వాళ్ళు చేస్తారు, అయిపోతుంది. ఓకే, సార్. అది పక్కన పెట్టండి. ఒకవేళ అంతా అంతే అంటే నేను హైదరాబాద్ ఇప్పుడు అంటే హైదరాబాద్ వెళ్తే అయితే సార్ అమౌంట్, లేకుంటే కాదు, అవసరం అయితే మీకు రిటర్న్ పంపించేస్తారు. అట్లే ఉంటుంది సార్. సార్. అరే మీరు అసలు మీకు అవసరం లేదండి, సార్. మీకు అర్థమవుతుందా? సార్ నేను మా అక్క సొంత అంటే అక్క మీరు కదా, ఏమనుకోకండి మా సార్ వేరే అట్లా. వాళ్ళు కాదు, సార్. మా సొంత అక్క సార్. యుఎస్ లో ఉండి మా సొంత హాస్పిటల్ ఉంది. థ్యాంక్ యూ సార్. తను 22 days లో క్లియర్ చేస్తా అని చెప్పేసి అన్నప్పుడు కూడా మీరు ఇంకా అర్థం చేసుకోకపోతే నేను ఏం చెప్పాలి, ఎలా లేదు చెప్పాలి, లేదు సార్. ఏంటి అని చెప్పాలి. సార్. అసలు లక్కీ అంటే నేను చెప్పాను కదా, మీ పాప కాదు, సార్. సార్. నా కూడదు సార్ థ్యాంక్ యూ అని సార్. చెప్పి చెప్పాను. ఇదంతా ఇంకెలా చెప్పాలి సార్? మీరంతా ఈ అన్న కాల్ మాకు పట్టుకొని చెప్పాలా? సార్. సారీ సార్, నేను చాలా మీరు అలా మాట్లాడదు సార్. నేను చాలా బిగ్గెస్ట్ ఫ్యామిలీ సార్. మాది. అసలు సార్. నేను ఇప్పుడు కూడా రామచంద్ర తోటి ఉన్నాను, సార్. వాడితోటి ఉన్నాను. సార్. ఇప్పుడు కూడా నాకు కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. సార్. సార్. ఎందుకు సార్ మిమ్మల్ని నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేశాను సార్? ఏమైనా అమౌంట్ అడిగానా, ఏమైనా చేశానా? 10 కోట్లు ఇవ్వండి, 20 కోట్లు ఇవ్వండి అడిగానా? అడగలేదు సార్. లేదు కదా సార్, నేను పెడతాను కదా సార్, అవును సార్. నేను పెడతాను కదా సార్. సార్. మీరు పెట్టమని చెప్పి చెప్పలేదు కదా సార్. చెప్పలేదు యూఎస్కి సార్. వెళ్ళినా కూడా మీరు పెట్టమని చెప్పి చెప్పలేదు కదా సార్. చెప్పలేదు సార్. ఒక బాబాని బ్రతికించడం కోసం మా దగ్గర ఉంటే ఈ పాటికి అన్ని చేస్తుంది. మా దగ్గర ఏమున్నాయంటే లేవని ఇప్పుడు ఇంత ఉంటున్నాం కదా సార్. హలో హలో సార్. అన్నా. సార్ సార్. హలో సార్. సార్ చెప్పండి. కట్ వాయిస్ పోయింది సార్. ఓకే 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 సార్. నేను ఎప్పుడు మిమ్మల్ని ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. చేయలేదు సార్. చేయలేదు సార్. సార్ ఎందుకు సార్ ఆ విధంగా తప్పుగా వాడుకుని మళ్ళీ మాట్లాడారు సార్? నా తరపున సారీ చెప్తున్నా సార్. మీకు ఏమైనా మనసు బాధ అనిపిస్తే సారీ సార్. ఎక్స్పీరియన్స్ ఉంది కూడా అంటే నాకు అక్క ఏం చెప్పారంటే ఫస్ట్ చెప్పారు చెప్తారు చెప్పన్నారు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా మీరు ఆ విధంగా తప్పుగా మాట్లాడారంటే నాకు ఈ రోజు మార్నింగ్ ఎంత ఫీల్ అయి ఉంటాను, ఎంత బాధపడి ఉంటాను సార్. సార్ అనుకోకుండా సార్. అది కరెక్ట్ కదండి. అవును సార్. ఎందుకంటే ఓకే మనకు రోడ్ షోలు జరుగుతుంటాయి, కన్ఫర్మ్ గా ఎవరు ఒకరు అబద్ధం చెప్తుంటారు, అన్ని చేస్తారు, ఓకే న్యూస్ లో చూస్తాం, అన్ని చూస్తాం, కానీ అందరూ ఒకేలా 100% లో 10% అయితే చేంజ్. సార్ సారీ సార్. ఒకసారి చూసిన ఓకే డోంట్ వరీ. నేను ఇప్పుడు అమౌంట్ పంపిస్తాను, నేను మేనేజ్ కాల్ చేస్తాను, పంపిస్తాను. ఓకే అక్కకి అది చెప్పాను. మీరు ఇంకా నాతో ఎప్పుడు మాట్లాడదు. అక్కతో మాట్లాడిస్తా సార్. మీరు ఏమంటారు? నేను అక్కతోనే మాట్లాడతాను. అసలు మీతో మాట్లాడను. నేను లక్కీ అంటే నాకు చాలా అనిపించింది. నాకు కోడలు అనుకున్నాను, కానీ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. లక్కీ ఇస్ మై ఫేవరెట్. లక్కీని బాగు చేయడం నా బాధ్యత. లక్కీ పెళ్లి చేయడం కూడా నా బాధ్యత. అది గుర్తు పెట్టుకోండి. మా మమ్మీతో నీకు మాట్లాడిస్తాను. మమ్మీ నెంబర్ అక్క అడిగారు, అక్కకి పంపిస్తాను, సెండ్ చేస్తాను, మీకు వాట్సాప్ చేస్తాను మమ్మీ నెంబర్. అండ్ మమ్మీ అది కూడా చెప్పారు, మమ్మీ కూడా చెప్పారు లక్కీ పెళ్లి విషయం వచ్చేసి మేము మాట్లాడుకుంటాం. లక్కీకి ఏం చేయాలని మాకు తెలుసు, నేను చేస్తాను. ఓకే, మీరేమి ఒక్క రూపాయి కూడా మీకు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేయకండి, మాకు ఏం వద్దు. ఓకే, నాకు ఏది వద్దు, మా పిఏ వాళ్ళకి కూడా ఏమి ఇవ్వకూడదు, ఏది కూడా చేయదు. ఓకే, అక్క కోసం నేను చూసుకుంటా, పాప కోసం నేను చూసుకుంటా. ఒక్కటి మాత్రం నేను క్వశ్చన్ చేస్తా, తర్వాత డైరెక్ట్ గా వచ్చి నిన్ను అడుగుతాను, తర్వాత వచ్చి అడుగుతాను. నిన్ను మాత్రం గట్టిగా అడుగుతాను.
సార్ నిజంగా చెప్తున్నాను. లక్కీ క్యూర్ అయిన తర్వాత లక్కీతో నేను అడిగిస్తాను. సార్ మామయ్య అన్నాడు కదా, మామయ్య చేయించారు కదా, మరి నువ్వు ఎందుకు ఈ విధంగా అయిపోయినావు అని చెప్పి ఇవన్నీ గుర్తున్నాయి నాకు. ఇవన్నీ నేను ఒక లిస్ట్ లో రాసి పెట్టమని చెప్తాను, తీగి చెప్తాను, వాళ్ళు రాసి పెడతారు. అవన్నీ చూసిన తర్వాత నిన్ను క్వశ్చన్ చేసి ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తాను. అడగండి. ఆమె అయిన తర్వాత మాకేం సార్ గొప్ప, దానికన్నా ఇంకా అసలు మాకు నువ్వు చూడు ఇంకా సార్ వేరే ఆస్తులు లేదు సార్ మాకు. మేము కూలి చేసుకున్నాను బతు. నేను చెప్తున్నానన్నా, ఒక్కటి చెప్తున్నాను, లక్కీ విషయంలో వచ్చేసి నేను అనుకున్న విధంగా వేరు, నేను చేసిన విధానం వేరు. నేను ఏ విధంగా ప్లాన్ చేశానో ఆ విధంగా ప్లాన్ చేశాను. తను హ్యాపీగా ఉండాలి, తన లైఫ్ లో సక్సెస్ఫుల్ గా ఉండాలి అనుకున్నాను. తనతోనే అక్కతో వీడియో చూపిస్తాను, వీడియో చేపిస్తాను కూడా. ఇవన్నీ సార్ ఒక తండ్రిగా నీకు ఎంత బాగుందో నాకు లేదు, కొన్ని ఉంటాయండి. అది అర్థం చేసుకుంటూ మాట్లాడడం వేరు, అర్థం చేసుకొని మాట్లాడేది వేరు. నేను చూసాను, అర్థం చేసుకున్నాను. సరే మీ ఎమోషనల్ అంతా చూసాను కాబట్టి నేను సరే ఇంతసేపు సార్ మీరు విత్ ఇన్ 1 minute నువ్వు నాతో మాట్లాడిన వల్గర్ మాటని నేను యాక్సెప్ట్ తీస్తే మేము 2 నిమిషాల్లో తీసుకెళ్తాను. 2 నిమిషాలు. మీరు ఏదో అన్నారు కదా షబీరాలియా అక్కడ ఉండేది. షబీరాలి సార్ నేను ఏమన్నా సార్ అంటే డైరెక్ట్ క్యాండిడేట్ వాళ్ళు ఏ చెప్తున్నారు కామారెడ్డి అని చెప్పారు కదా, విత్ ఇన్ 1 minute నువ్వు 1 నిమిషం కూడా అక్కడ ఉండవు. ఒక మాట పొద్దున ఒక వర్డ్ యూజ్ చేశాను, అదే నేను తప్పు చేస్తాను ఫీల్ అయ్యాను. నైమా ఎవరైనా వాళ్ళ బ్రదర్ షిబ్రాలి బ్రదర్ నైమ్ సార్ ఆయనతో మాట్లాడండి. నాకు పక్కన నుండి వాళ్ళందరూ చెప్తున్నారు షిబ్రాలి కామారెడ్డి అని చెప్పి మీరు చెప్పారు కదా, అది చెప్పాను. అది చెప్తే ఇంకా షిబ్రాలి గారు రేవంత్ రెడ్డి ఇంతకుముందే మాట్లాడి మమ్మీ చెప్పారట, మాట్లాడారట. అసలు నేను మీకోసం ఎంత ఆలోచిస్తాను తెలుసా, మీకోసం కాదు, నేను లక్కీ కోసం ఆలోచించాను. మీకోసం కాదు, అక్క కోసం కాదు, జస్ట్ ఫర్ థింక్ ఐ విల్ థింక్ దట్ ఓన్లీ ఫర్ లక్కీ. లక్కీ కోసం ఆలోచిస్తాను, లక్కీ క్యూర్ అవుతుంది 22 days లో. ఓకే, దానికి ట్రస్ట్ నేను. ఎంత అమౌంట్ పెట్టాలో చెప్పు, ఎంత చేయాలి చెప్పు, ఎంత అమౌంట్ కావాలి చెప్పు, నేను చేస్తాను. మనకు అమౌంట్ సార్ మీరు మంచిగా చెప్పితే చాలు సార్, మాకు చెప్పండి. మీరు బాగా చేపిస్తే చాలు సార్, మాకు అమౌంట్ మాకు ఎంత అనేది మాకు సంబంధం అద్దు సార్. అదే మాట్లాడే ఉంటే హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఈరోజు కూడా ఫీల్ చేసావు, హర్ట్ చేసావు. కానీ ఒక అక్క మాత్రం పర్ఫెక్ట్లీ మాట్లాడింది, చూసుకున్నాను. ఓకే, నేను ఇది చేస్తాను, అది ఒకసారి నాకు అకౌంట్ నెంబర్ సెండ్ చేస్తాను అక్క, అది ఇచ్చేయండి. 2 lakhs ఓకేనా? ఇంకేమైనా కావాలి? ఓకే సార్, చెప్తాను సార్. నాకు ఏది నాకు చెప్పండి ప్లీజ్, దయచేసి లక్కీ విషయంలో మాత్రం చెప్పండి, ఇంకా వేరే విషయంలో నేను ఏది కూడా ఇన్వాల్వ్ కాదు. లక్కీ విషయంలో నాకు ఇది కావాలి సార్ అని చెప్పేసి ఒక్క సార్ కూడా అవసరం లేదు. తమ్ముడు అంటే 28 years అంటే నాకు తెలిసి ఏదోనో మీరు పెద్దవాళ్ళు, నేను చిన్నవాడిని, అంటే ఏజ్ లో చిన్నవాడిని. అంటే ఏజ్ చిన్న మీరు పెద్దోళ్ళే కదా సార్. తమ్ముడు తమ్ముడు ఇది కావాలని చెప్పేసాను. సరే మీరు ఎలా పిలిచినా నాకు ప్రాబ్లం లేదు, కానీ ఏది ఉన్నా నాకు ఇంటిమేషన్ చేయండి దయచేసి. లక్కీ విషయం మాత్రం నాకు ఇంటిమేషన్ చేయండి దయచేసి, చెప్తాను దయచేసి. ఒకటి పంపిస్తా సార్, ఇప్పుడే పంపి, నేను అకౌంట్ యాడ్ చేయమని చెప్పాను, పంపిస్తాను. చూసారా ఎలా ఉంది, సినిమా తీయచ్చు. నేనే అంత హుషారంటే నాకన్నా మించినోడు వీడు. అదే నా ప్లేస్ లా గరీబ్ అయిన అంటే తెలియని వాళ్ళు పాపం ఆ ఫ్యామిలీ ఉంటే ఎంతవరకు మోసపోతారు. పిల్లలతో నష్టం, ఆస్తులతో నష్టము, ఉన్న అకౌంట్లో 10,000 20,000 50,000 ఉన్న అవి పోతాయి, ఆ మెడిసిన్స్ కూడా డబ్బులు ఉండవు. అంటే ఇటువంటి వాళ్ళు అసలు నాకు అనిపిస్తుంది వీన్ని
చెప్తే అసలు ఏం చేయాలనో అది తర్వాత ఇంకో వీడియోలో వీడు దొరుకుతాడు ఎటు పోడు. నేను అన్ని బయోడేటా తీసుకొని పెట్టుకున్నా. నేను నైట్ నుంచి అదే పనిలో ఉన్నా. నా లెవెల్‌లో నేను చేసిన. ఇప్పుడే అంటాడు నయీం భాయ్ అంట, సిబిల్ భాయ్ అంట, రేవంత్ అన్న అంట, చరణ్‌తోనే ఇప్పుడు మహేష్ బాబు చిరంజీవి కొడుకు చరణ్‌తోనే ఉన్నాడంట. మహేష్ సరే బాబు ఎక్కడైనా ఉండని నాని నంబర్ ఫార్వర్డ్ నాని చేస్తా. నంబర్ ఫార్వర్డ్ చేస్తా అన్నాడు. 2,00,000 అడుగుతారా? అసలు ఒక అకౌంట్ నంబర్ ఇస్తాము. మరి ఆ సరే అకౌంట్ ఒక కి అకౌంట్ 2 అయితే lakhs వేసిందా లేదా నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. ఒక అకౌంట్ నంబర్ ఇప్పుడు పంపిస్తాము. ఆ, ఏందో తెలుస్తది. ఓకే. జాగ్రత్త ఉండాలా. ఈ ఇంకా వీడియోస్ అన్ని వీడియోలు కూడా మేము ఇప్పుడే రిలీజ్ చేయము. ఎందుకంటే తను ముందు జాగ్రత్త పడతాడు. ఇవన్నీ జస్ట్ రికార్డ్ జస్ట్ చేసుకుంటూ పెడతాము. పెట్టుకుంటాం. తర్వాత దీనికి లైన్ క్లియర్ అయిన తర్వాత 1 by 1 అప్పుడు మేము వీడియోస్ అన్ని 5, రిలీజ్ 5, చేస్తాం. 6 డేస్ పడుతది. ఆ, నేను ఎక్కడ ఉన్నాడో అంతా ట్రాక్ చేస్తున్నాము. వాళ్ళు దొరుకుతారు. ఓకే. దాని వెనకాల ఎంతమంది గ్యాంగ్ ఉన్నారో మనకు తెలియాలి కదా! ఇంకా ఎంతమంది మోసాలు చేస్తారో తెలియదు. ఆ మాటలు కూడా అసలు తేనె పూసిన కత్తి హ్మ్. మెల్లగా అసలు నరకేస్తున్నా ఎట్లా అన్నమాట. ఎట్లా మాట్లాడుతున్నావు? టెంప్టింగ్. ఆ! అక్క మంచిగా మాట్లాడిందట కానీ మా ఆయన ఏదో ఏమో నన్ను తిట్టిన ఒక్క నిమిషంలో తీసుకుపోతారంట ఆయన అనుకుంటే. మా ఇది ఓకే. చూద్దాం గుడ్. హ్మ్. ఎవరెవరు ఎక్కడికి తీసుకుపోతారో చూద్దాం. లాస్ట్ లో చూద్దాము. నెక్స్ట్ ఇప్పటికే వీడియోలో ఇంకా చాలా చెప్పేటున్నాయి. మీరు వినండి. ఇంకా ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఒకటేనండి, ఒకటే హ్మ్. ఇంటెన్షన్. మాలాగా తెలియని వాళ్ళు ఎవరు ఇట్లాంటి మాయ మాటలకి మోసపోకండి అని చెప్పేదే ఉద్దేశం అంతే. ఎందుకంటే కొందరు తొందరగా బయటపడతారు ఇట్లాంటి సిచ్యువేషన్ చూసి. కొందరేమో అన్ని అందులోనే కూడుకుపోయి ఉన్న ఆస్తులు, ఉన్న 5, 10 అవి కూడా మొత్తానికి ఊడ్చుకుపెట్టుకుపోతారు వాళ్ళు కాబట్టి. మేము ఎందుకంటే ఎంత బాధలున్నాం ఇప్పుడు. ఒక మేము పాప మీకు అసలు ఒక శత్రువు కూడా ఇటువంటి హ్మ్. రావద్దు. రావద్దు. అట్లాంటిది మమ్మల్నే అటువంటిది యూజ్ మేము డేట్ చేసుకొని, చేస్తున్నాం. అందులో మమ్మల్ని చూజ్ చేసుకొని ఇట్లా చేస్తున్నారు. మాతోనే ఆటలాడుతుందంటే ఎంత హ్మ్. మోతబారో ఇక మీరే అర్థం చేసుకోండి. చూద్దాం చూద్దాం. ముందు ముందు వీడియోలో ఇంకా మీకు క్లారిటీగా చెప్తాను. ఓకేనా? బాయ్.